హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, మీకు అందరికీ తెలిసిందే, దగ్గర 1 year బ్యాక్ ఒకసారి, అంతేకాకుండా 1.5 year బ్యాక్ ఒకసారి మేమైతే బ్యాక్ సైడ్ లో కనిపిస్తున్న ఈ చెట్టు పైన ఒక బేస్ తయారు చేసుకొని దానిపైన 24 hours క్యాంపింగ్ అయితే చేసినాము. బట్ ఈ రోజు ఈ వీడియోలో సంథింగ్ డిఫరెంట్ గా ఆ 2 వీడియోల పైన మీలో చాలా మంది చేసిన కామెంట్స్ ని కన్సిడర్ చేస్తూ ఈ ట్రీ పైన మేము తయారు చేయబోతున్నాం ట్రీ హౌస్ ని. సో అది ఎలా చేయబోతున్నాం, ఏం కదా అని చెప్పేసి ముందు మీరైతే ఈ వీడియోలో చూడబోతున్నారు. సో ప్రాపర్గా బేస్ తయారు చేసి దానిపైన ఒక హౌస్ని అయితే తయారు చేయబోతున్నాము. సో వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మా ముందు ఇప్పుడు ఒక 2-3 ఛాలెంజ్లు అయితే ఉన్నాయి. ఆల్రెడీ హాఫ్ డే కంప్లీట్ అయిపోయింది. ఉన్న హాఫ్ డేలోనే ఈ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేయాలి. దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటంటే చెట్టు చుట్టూ క్లీన్ చేసుకోవాలి, దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకోవాలి, బేస్ ప్రిపేర్ చేయాలి, దాని తర్వాత ఇల్లు కట్టాలి. ఆ ఇల్లు మనకు ఉండొచ్చేటట్టు ఉండాలి. దాని చుట్టూ ఇంకున్నది కథ మీద రూఫింగ్ కావచ్చు, సైడ్లో గోడలు కావచ్చు, డిఫరెంట్గా ఉండబోతుంది. వీడియో में बने रहो. चलो ఇక్కడ ట్రీ హౌస్ చేసి కాడ కింద మనకు ట్రీ కింద మొత్తం ఇట్లా చెట్లు అన్నీ ఉన్నాయి. ఈ గడ్డి ఉన్నాయి, ఇక్కడ ముళ్ళు చూడొచ్చు. ఇక ముళ్ళు ఇంత పెద్ద ఉన్నాయి ఒక్కొక్కటి. కిందికి మీదికి ఎక్కుతాం కదా మేము, దుంకినప్పుడు కానీ ఇట్లా నడిచేటప్పుడు కానీ మొత్తం గుచ్చుకుంటాయి అన్నమాట. సో దాని గురించి మేము అంతా సాఫ్ చేస్తాం. ఇప్పుడు మంచిగా నీట్గా వేసి అప్పుడు పైన అవి కడతాం. ఇక కింద మీరు చూసినట్లయితే మొత్తం నీట్గా చేసుకుని ఇవ్వదాకా కావాల్సిన సామాన్ కూడా తెచ్చుకున్నాం. ఇప్పుడైతే ఇక చెట్టు ఎక్కుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బేస్ క్రియేట్ చేసుకుందాం. బేస్ కోసం మనకున్న ఈ చెత్త కొమ్మలు లేక అవన్నీ క్లీన్ చేసుకొని బేస్ అయిందంటే తర్వాత మనం పని చేసుకోవచ్చు. ఫస్ట్ కట్ అయితే గాయస్ పైనకి వచ్చేస్తుంది. ఇక దీంతోనే మన ప్రాసెస్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ తయారు చేసినప్పుడు ఈ కట్టె కొట్టినాం. అప్పుడు వెయిట్కి కట్ట వచ్చేసి ఇక్కడ ఆనింది. ఇప్పుడు వెయిట్ అంత లేదు కాబట్టి ఇంత హైట్కి ఉంది. ఇప్పుడు తీసుకో, నాకు ఒకటి ఇరది. చాలా రోజుల తర్వాత ఒక పెద్ద వీడియో అయితే షూట్ చేస్తున్నాం. ఇది ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఈరోజు కొట్టాలని ట్రై చేస్తున్నాము, చూడాలి. గంట కట్టెలు కట్టబట్టి 3 కట్టెలు అయినాయి అంతే. అదే ఛాలెంజ్ లాగా తీసుకున్నాం. ఇదివరకు ఒకసారి ఓన్లీ బేస్ వేయడానికే మాకు 1 day పట్టింది. ఇలా బేస్ వేసి మీద ఇల్లు తయారు చేయాలి కాబట్టి ఎంత టైం పడుతుంది. బందోబస్తు అవుతుంది. దీన్ని ఇట్నే ఉంచుకోవచ్చు. ప్రతిసారి అట్లే అనుకుంటాం కానీ ఇప్పేసడం వల్ల కట్టెలతో వీడియో తీస్తున్నాం కదా, ఇక కట్టెలే అవసరం పడతాయి ఊకే.
పొడవు కట్టెలు అయితే గాయస్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే అడ్డం కట్టెలు అయితే కడుతున్నాము. ఈ బేస్ అయిపోయింది అనుకో, దీని మీద మంచిగా ప్లైవుడ్ షీట్ చెక్కలేద్దాం. ఆ తర్వాత ఒక ఐటమ్ దీని పైకి వస్తుంది, మన హౌస్ అయితే వస్తుంది. నువ్వు చూడు ఇంకా క్రాక్ ఉంటుంది. ఇవాళ నుంచి గాయస్ కష్టపడుతున్నాం. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుంటే ఖచ్చితంగా లైక్ అయితే వేయండి. ప్లైవుడ్ షీట్స్ వేస్తే బెనిఫిట్ ఏంటంటే ఇట్లా వండుకోవచ్చు. ఇక మనకు ఒక ఫ్లోర్ లాగా రెడీ అయిపోతుంది. కింద చాలా ప్లైవుడ్ షీట్లు ఉన్నాయి, అవిటిని వేద్దాం. ఈ బేస్ తయారైందనుకో మనది ఓన్లీ ఒక 40% వర్క్ అయిపోయినట్టే. ఇంకా దీని మీద హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలి. తెర్రా 5 దీనిపైన ఎటువంటి రిస్క్ లేకుండా సేఫ్టీ ఉండాలి కాబట్టి మంచిగా దొడ్డు ప్లైవుడ్ షీట్లు అయితే వేసినాము. సో అవిటికి మళ్ళీ ఊసిపోకుండా అన్న మొదలు అయితే కొడుతుండే. బందోబస్తు బేస్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం చేయాల్సిందల్లా దీని మీద ఇల్లు అయితే తయారు చేసుకోవాలి. ఇట్లా మంచిగా కొడుతున్నాం కానీ ఇవన్నీ తీసినప్పుడు ఎట్లా ఎవరు ఈయనదాకా చెప్పుంది, ఈయనదాకా కూర్చోవచ్చు. ఇరుగుతుంది ఇక కట్టున్నది ఇక మూలం దిగుతుంది. మీరు 2 చేలు పట్టుకుందా ఎక్కుతుడు మంచిగా ఎక్కుతుంది ఊగుతాడు. కొత్త నైట్ ప్యాంట్ వేసుకొచ్చుకోండి అలా. సో ఇప్పుడు దీని మీద మనకు ఇల్లు అయితే కావాలండి. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు మొత్తం కూడా అంత నాటేసారు, పచ్చ భలే ఉంది. చెట్టిపోవాలి ఎందుకు వాడు ఎగురితే కాళ్ళు కింద టచ్ కాకుండా లేవడాడు. సో ఇప్పుడు దీనిపైన ఇల్లు మన ఫ్రేమ్ అయితే తయారు చేద్దాం. లెట్స్ గో. టైం చెప్పారా? మన ఫ్రేమ్ కూడా గాయస్ రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఏంటిది అంటే దీనికి 4 సైడ్లా మేము ఇట్లా తయారు చేస్తున్నామంటే అట్టలు అయితే కొడతలేము ఈసారి. వీటికి మన దగ్గర ఉన్న బొంగులను యూజ్ చేసి గోడల్లాగా అయితే తయారు చేస్తున్నాం అనమాట. ఫ్రేమ్ ఇదే ఆ చెట్టు పైకి ఎక్కుతుంది. అండ్ దీనికి మనకు చుట్టూ కూడా బొంగులు వస్తాయి. పైన ఒక డిఫరెంట్ ఐటమ్ అయితే వేయబోతున్నాము. అదేందో ముందు చెప్తా, తీసుకురానికి ఎదురు పోదాం. ఇక ఈ ఫ్రేమ్కి బొంగులు అయితే కొట్టాలి. అసలు ఏం దేనికి పోతున్నాము అంటే ఆ ఇల్లు పైన మంచిగా నేచురల్ వైబ్ రావాలని చెప్పేసి గడ్డి తీసుకురానికి అయితే పోతున్నాము. జేర్పోతు గడ్డి. అది ఇక్కడ నుంచి దగ్గర ఒక 3-4 కిలోమీటర్స్ దూరం ఉన్నది. అది తీసుకొద్దాం. బాయ్ బాయ్. మన ఇల్లు పైన వేసే జరిపోతు గడ్డ అయితే ఇదే. ఇప్పుడు దీన్నే తీసుకొని వస్తాం.
ఈ రోజు వచ్చేసి డే 2లో మేము ఏమేం చేసినామంటే మీరు ఇక్కడ బ్యాక్ సైడ్లో చూడొచ్చు. ఫ్రేమ్ వచ్చేసి కొద్దిగా మోడిఫై అయితే చేసినాము. ఎందుకు అంటే దానికి మనకు గేట్ ఉన్నట్లయితే ప్రాపర్గా పైన వర్క్ కాదేమో అనిపిస్తుంది, దానికోసం చేంజ్ చేసినాం. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఏవైతే దానికి సైడ్లో వాల్స్ అటాచ్ చేస్తున్నామో ప్రతి దానికి కూడా బొంగులతో ఈ విధంగా సైడ్ వాల్స్ అయితే తయారు చేస్తున్నాము. దానికోసం ఇవి కటింగ్ అవుతుంది, అదొకటి వర్క్ అయితే నడుస్తుంది. సో ఈ రోజు ఎటు ఈ ట్రీ హౌస్ని కంప్లీట్ చేయాలన్న ఇంటెన్షన్తో అయితే స్టార్ట్ చేసినాము. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసినాం వర్క్. సో ఎప్పటి వరకు ఫినిష్ అయితే ఏకతా అయితే చూద్దాం. ఈరోజు వచ్చేసి డే 2. ఒకవేళ ఈ ఫ్రేమ్ కనుక మన బేస్ పైకి ఎక్కింది అనుకోండి, మన 90% వర్క్ వచ్చేసి కంప్లీట్ అయినట్టు. ఎక్కిద్దామా? చలో. ఇంకో పర్సన్ కింద పెట్టాలి. బేస్ కింది కలవరా, బేస్ కింది కొని పోరిగా మీరు నిచ్చిన కింది కనుకోవరి చక్కగా నిచ్చిన స్టేట్ ఏరి లైక్ దాట్. చెప్పిన కదా గాయస్, మన ఇల్లు పైనకి ఎక్కినట్లయితే 90% వర్క్ కంప్లీట్ అవుతుందని. సాల్ అయింది. మేము అనుకున్నది ఒకటి, మీదకి వచ్చిన తర్వాత కింద జరిగింది ఒకటి. బట్ ఏదో ఒక విధంగా కొద్దిసేపు తనలాడి ఈ బేస్ ఏదైతే ఉందో హౌస్ని దాన్ని పైనకి అయితే తీసుకొచ్చినామో. ఈ మొత్తం కూడా మన ఇల్లు అన్నమాట, షెల్టర్. దీని లోపలి పోనీకి తొవ్వేది అంటే ఇది వచ్చేసి డోరు, దీంట్లోకి లోపలికి పోతాం. మిగిలిన స్పేస్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ప్యాక్ అయిపోతుంది. పైన రూఫ్కి వచ్చేసి మేము ఈ బొంగులను యూజ్ చేయలేదు, నిన్న కోసుకొచ్చిన గడ్డి దాన్ని అయితే యూజ్ చేస్తున్నాము. సో ఫస్ట్ మేము ఏం చేస్తున్నాం అంటే అన్ని వైపుల నుంచి వెళ్ళి మంచిగా ప్రాపర్గా సైడ్స్ని తయారు చేసినాము, వీటిని అయితే వేసేద్దాం. మేము కావాలనుకుంటే ఈ ఇల్లు మొత్తాన్ని ఈ విధంగా కార్డ్బోర్డ్తో తయారు చేసేవాళ్ళము. కాకపోతే నేచురల్ లుక్ ఉండదని చెప్పేసి బొంగులను యూజ్ చేసినాము. వీటిని వాడితే బెనిఫిట్ ఏంది అంటే అన్న చెప్తారు. బ్యాక్ సైడ్ మీరు కూడా చాలా పైన కొట్టినాం కదా, దానికి నీడొస్తుంది, మంచిగా గాలికి గాలి వస్తుంది మనకు. అంటే మొత్తం చెట్టు మీద కూర్చున్నట్టే ఫీలింగ్ వస్తుంది, ఎండ కొట్టదు అనమాట. పైకప్ వేస్తే ఇంకొక లుక్ వస్తుంది. ఇవన్నీ రెడీమేడ్ కిందనే తయారు చేసుకొచ్చుకున్నాం, మీద వేయరా అని చెప్పేసి వీటిని మొత్తం ఇల్లుకి అటాచ్ చేద్దాం. ఇక వీడే మెసులు అంటే వీనికంటే ఎక్కువ మెసులుతున్నాం. నేనా అక్కడికి ఎక్కేది ఉండే ఏమన్నా అంటే ఏమంటాడు, పుష్ప 3 అన్నట అల్లు అర్జున్ ప్లేస్లో చేస్తాడు వాడు. నువ్వా మాట్లాడుతున్నావు?
చెప్పినా కదా నేను ఏదైతే గడ్డి తీసుకొచ్చినామో దాన్ని పైన కప్పులాగా అయితే వేస్తున్నాం. ఫ్రెండ్స్ చూసిరు కదా ఫ్రెండ్స్, ఇదే మన ట్రీ హౌస్ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మొత్తానికి గైస్ 2 days కష్టపడ్డ తర్వాత మేము తయారు చేసిన ట్రీ హౌస్ వచ్చేసి ఇదే. సో ఇప్పుడైతే లోపలికి పోయి మీకు లోపల వ్యూ ఎట్లుంది ఏం కథ అనేది మొత్తం చూపిస్తా. కమా మొత్తం లోపలికి వచ్చిన తర్వాత గైస్ వ్యూ వచ్చేసి ఇలా అయితే ఉంది. మేము 5 ఆరాంశ దీంట్లో టైం అయితే స్పెండ్ చేయొచ్చు. పైన మీరు చూసినట్లయితే గడ్డి అని చెప్పినా కదా చల్ల ఉన్నది. కాకపోతే ఇవరి దాకా కష్టపడి అవ్వా మొత్తం చెమటలతో నానిపోయిన 5 ఆరాంశ ఉండొచ్చు. నువ్వు బొంగు కోరకు ఎందుకు అవి విరిగిపోతాయి. నీళ్ళు ఇప్పుడే కనబడాలని, కష్టపడ్డాడు కనబడాలని నీళ్ళు అయితే చల్లుకున్నాడు ముఖం మీద. మై న్యాచురల్ ఇవన్నీ, ఇది ఎప్పుడు న్యాచురల్. ఎవరు గాయస్ తక్కువ ఎవరు ఎక్కువ కాదు, ప్రతి ఒక్కరు వాళ్ళ బెస్ట్ ఇచ్చిర్రు 2 days నుంచి. అండ్ మొత్తానికి మన ఇల్లు ఏదైతే ఉందో ఇది వచ్చేసి ట్రీ హౌస్ రెడీ అయితే అయిపోయింది. సో ఇది వచ్చేసి part 1 మాత్రమే. ఇది బేసిక్గా ఇల్లుని అయితే తయారు చేసినాం. దీన్ని తయారు చేయని కూడా ఘోరంగా కష్టపడ్డాం. ఒకవేళ మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ రేంజ్లో ఒక ట్రీ హౌస్ని తయారు చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇంకా దీన్ని part 2లో మొత్తం కూడా లగ్జరీగా మార్చి మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మొత్తం మార్చేస్తాం. ఆ తర్వాత దాంట్లో 24 hours క్యాంపింగ్ అయితే చేస్తాం. ఎప్పుడు అంటే ఈ వీడియో మీద మీరు 20K likes కంప్లీట్ చేస్తేనే. అండ్ ఇంకొక విషయం మీకు మేము చూపెట్టింది ఏంటి అంటే, ఒకవేళ మీరు దీంట్లోకి కనుక బయట వ్యూ చూసిరనుకో పొలాలన్నీ మొత్తం నాటేసిర్రు. చాలా అంటే చాలా క్రేజీగా కనబడుతుంది. సో ఇప్పుడు దీంట్లోనే కూర్చొని థమ్స్అప్ అయితే అలా లోపలికి వచ్చేసింది. కారేరా కారా బయటనే ఉంది, గీడు ఉంది చూడు కారా అయిపోరా. చుట్టూ ఇట్లా ఈ తడకల లెక్క పెట్టి చల్లగా వస్తుందిరా. అక్కడ సైడ్ ఓన్లీ చెక్క పెట్టడానికి రీజన్ ఏంది అంటే, మేము ఇది ఇప్పుడే రివీల్ చేయ part 2 వస్తా అని చెప్పినా కదా. ఒకవేళ మీరు 20K likes కంప్లీట్ చేసారు అనుకోండి, అక్కడ ఒక స్పెషల్ ఐటమ్ అయితే వస్తుంది. అది మీరు ఒకవేళ 20K likes కంప్లీట్ చేస్తే part 2లో అయితే వస్తారా. ఇవరి దాకా పని చేసి కూర్చున్నాం, చల్లగా వస్తుంది. అది దొడ్డి ఓని చేసినామేమో అనుకుంటారు. ఎందుకు అంటున్నాం మరి, part 2లో చూడొచ్చని. part 2 లెక్క లేదు అది అన్నట్టుంది. పల్లీలు ఎరక తింటుండే గాయస్ అన్నీ. సో ఫైనల్లీ గైస్ ఇది మేము తయారు చేసిన ట్రీ హౌస్. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే నిజంగా 2 రోజుల నుంచే సాల్ అయింది. మన మతిని అయితే బాగా కష్టపడ్డాడు. ఏం కష్టపడలే, నిలబడి మాట్లాడిండు అంతే. ఎంకరేజ్ చేసినట్టు మనల్ని బాగా కష్టపడ్డావు. సో ఇదే ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.